హాయ్ ఫ్రెండ్స్, అవరి వెల్లడి వీడియోలో ఏం చేయబోతామంటే EAMCET 2020కి సంబంధించి మనము ఇదివరకే చాలా వీడియోస్ చేసాము. వీడియో చేసిన తర్వాత కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న నాకు పలానా డౌట్ ఉంది, ఈ డౌట్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి. దీంట్లో మేజర్గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని డౌట్స్ అయితే నేను గ్యాదర్ చేశాను. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూ, EWS రిజర్వేషన్ ఉందా లేదని చెప్పేసి అడుగుతున్నారు. 10+2 మార్క్స్లో కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది. అంటే నేను 10+2 మార్క్స్ నేను పాస్ అయ్యాను, సప్లీలో పాస్ అయ్యాను అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కొంచెం క్లారిఫికేషను. EAMCETలో నో ర్యాంక్ అంటే ఇదివరకు ఆల్రెడీ కొన్ని ర్యాంకులు ఇష్యూ చేశారు, సెకండ్ ఫేజ్లో కొన్ని ర్యాంకులు ఇష్యూ చేశారు, ఇంకా కూడా మాకు ర్యాంక్ రాలేదన్న వాళ్ళు కూడా కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. దీంతోపాటు మనకు నో డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా ప్రాసెసింగ్ అప్పుడు మాకు డీటెయిల్స్ రావట్లేదని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇంకా టాప్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ కూడా అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అయితే దీని ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఇదివరకే EAMCET, ICET, ECET నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. జస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి వీడియోస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్, ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతే అక్కడ పేమెంట్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, సీట్ ఏ స్టేజ్లో క్యాన్సిల్ అవుతుంది ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఒకసారి మీరు డౌట్ అడిగే ముందు మీకు ఏ విధమైన డౌట్ వస్తుందో ఆ డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ EAMCETకి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ డౌట్ ఉంది అనుకోండి, EAMCET ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. దీనిపైన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి జస్ట్ EAMCET ఫీ రియంబర్స్మెంట్ జైపాల్ లాండే ప్రతి దాంట్లో కూడా EAMCET జైపాల్ అని మీకు వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ డౌట్ టైప్ చేసి జైపాల్ లాండే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దానిపైన ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి అలా కాకపోయినా కూడా మీరు యూట్యూబ్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకోండి. అయినా కూడా దీంట్లో అంటే ఇదివరకు అడిగిన డౌట్లు అడిగినా కూడా నేను కొంత క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. ఏదైనా సరే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావాలి అని అంటే ఛానల్కి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసి ఏదైనా సరే మీ దాకా రీచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని నలుగురు షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్స్కి వచ్చేద్దాం. సో దీంట్లో మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్న. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ మీకు ఇదివరకే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. మనకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో అన్ని ఇష్యూస్ దాంట్లో ఎవరికి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి హాఫ్ రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన మనకి ఒక జీవో ఉంది, జీవో ప్రకారంగా ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పాను. సో అదంతా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అడిగే డౌట్, మీరు EPMCET, ECET, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీరు BCయా, SCయా, STయా, రూరలా, అర్బనా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా నాకు కామెంట్ చేస్తే కామెంట్ని రీడ్ చేసి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ నాకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో వచ్చిందంటే నేను ఏం చేయలేను. ఆయన కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మరొకసారి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఫస్ట్ చాలామందికి నాకు ఓల్డ్ ఉందన్న అంటున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే జనవరి 2020 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జనవరి 2020 తర్వాత ఉన్నది ఇన్కమే వ్యాలిడ్ అవుతుంది. డిసెంబర్ 31, 2019 ఉన్నా కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకంటే సిస్టంలో మీరు ఎంటర్ చేసేది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఆటోమేటిక్గా సిస్టమ్ డిటెక్ట్ చేసి అది వ్యాలిడా కాదా అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అయితే ఇక దీంట్లో నో అబ్జెక్షన్, అంటే ఇక మీరు పెండింగ్ పెట్టడానికి కానీ ఇంకేం చేయడానికి లేదు, నేను ఇవాళ అప్లై చేశాను, రేపు అప్లై చేశాను అన్నా కూడా సిస్టమ్ అయితే యాక్సెప్ట్ చేయదు. అయితే ఇప్పుడు మరి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదన్నా తర్వాత సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ఈ కౌన్సిలింగ్ టైంలో మనకు కౌన్సిలింగ్ వచ్చేసి ఆల్రెడీ డేట్ కూడా ఎక్స్టెండ్ అయింది. సో డేట్ మనకు వచ్చేసి మనకు 19th వరకు కూడా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి 19th లోపు అంటే ఈవెన్ స్లాట్ బుకింగ్ ఇవాళ చేసుకున్నాను, బట్ నాకు రేపు ప్రొద్దున ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది. అలాంటి కేసెస్లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయండి, లేదు అని అంటే వాళ్ళు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని చెప్పేసి రాస్తారు. దీంట్లో BC, SC, ST వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరికి ఎంత ఇన్కమ్ ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ నేను ఇదివరకే వీడియో చేశాను. ఆ వీడియోస్ కోసం జైపాల్ లాండే EAMCET ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. దీనిపైన మీకు ఆల్రెడీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇంకా నో ఎక్స్క్యూజ్, ఇక దాంట్లో మీకు జనవరి 2020 తర్వాత ఉన్న ఇన్కమే వ్యాలిడ్. సో ఇంకా EWSకి వచ్చేసి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. EWS రిజర్వేషన్ అనేది తెలంగాణలో లేదు. మళ్ళీ చెప్తున్నాను, EWS రిజర్వేషన్ అనేది తెలంగాణలో లేదు. అసలు EWS అనేది ఓసీ వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ. బట్ ఇక్కడ మనకు ఉన్న ప్రాబ్లమ్స్తోని ఇదివరకే మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఓసీ వాళ్ళకు రిజర్వేషన్ లేక సీట్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. ఇట్లాంటి టైంలో EWS రిజర్వేషన్ అనేది ఒక మంచి అవకాశం. బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది. కాబట్టి EWS
సర్టిఫికేట్ మీకు ఉన్నా లేకపోయినా నో యూజ్, ఇక దాంట్లో మీకు అవసరమే లేదు. కాబట్టి మీరు ఇక ఈడబ్ల్యూఎస్కు ఈడబ్ల్యూఎస్ ఉంది, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఏం కదా, ఈడబ్ల్యూఎస్ ఉంది స్కాలర్షిప్ లేకపోయినా అని అంటుంటే, అసలు ఈడబ్ల్యూఎస్ అనేది మీకు ఇప్పుడు ఈ సంవత్సరం పనిచేసి దాని గురించి మర్చిపోండి. ఈడబ్ల్యూఎస్ కేవలం 10% రిజర్వేషన్ సీట్స్ కోసమే, కాబట్టి ఇదైతే లేదు. దీనికి సంబంధించి డౌట్ రావచ్చు, అన్న నువ్వు ఎట్లా చెప్తున్నావు అని. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ జీవో రాలేదంట, అంటే టీఎస్ ఎంసెట్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన జీవో ఇంతవరకు రాలేదంట, అందుకని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ అనేది ఈ సంవత్సరం లేదు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇన్షూట్ చేసుకోండి. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ప్రెస్ మీట్లో వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లో ఈడబ్ల్యూఎస్ జీవో రాలేదు, అందుచేత టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించలేకపోతున్నామని చెప్పేసి డైరెక్ట్గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అయితే తెలపడం జరిగింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ గురించి మీరు మర్చిపోండి, దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. అది ఎంసెట్లో టీఎస్లో మళ్ళీ చెప్తున్నాను, టీఎస్లో మనకి ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్ లేదు, కాబట్టి అది ఉన్నా లేకపోతే పెద్ద నష్టం ఏం లేదు. ఇక 10+2కు సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 10+2లో ఎవరైతే సప్లీలో పాస్ అయ్యారో, సప్లీలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ర్యాంకులు అయితే ఇష్యూ చేశారు. అందరూ ఏం చేస్తున్నారంటే ఈనాడు కానీ లేకపోతే సాక్షి కానీ మనబడి కానీ స్కూల్స్ 9లో చెక్ చేసుకుంటున్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే సప్లీలో పాస్ అయిన వాళ్ళకు మ్యాక్సిమం చాలామందికి అయితే మనకు వాళ్ళకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, ది EAMCET 2020 రిజల్ట్స్ ఆఫ్ క్యాండిడేట్ those who passed qualify examination in June 2020 అడ్వాన్స్ సప్లిమెంటరీ, అంటే ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, బట్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తారు. అలాంటి వాళ్ళకైతే మనకు ర్యాంకులు అయితే ఇష్యూ చేస్తారు. దీంట్లో కూడా మనకు ఒక నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఉంది, ఏమని ఇచ్చేసారంటే మనకు 45% అంటే వాళ్ళకు గ్రూప్ సర్టిఫికేట్లో, అంటే మనకు 10+2కు సంబంధించినటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో ఈ 10+2కు సంబంధించినటువంటి మార్కులలో కూడా మీరు కూడా ఇన్షూట్ చేసుకోండి. 45% ఎంపీసీకి సంబంధించినటువంటి 10+2లో ఇది మళ్ళీ మీరు మళ్ళీ ఎంసెట్ గురించి కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఓన్లీ 10+2లో 45% ఎంపీసీకి సంబంధించినటువంటి గ్రూప్ సబ్జెక్ట్లో మీకు మార్కులు వచ్చాయా లేదా, ఇది ఓసీ వాళ్ళకు. రిమైనింగ్ వాళ్ళకైతే 40% మార్క్స్ వచ్చాయా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా ర్యాంక్ ఇష్యూ చేశారు. కొన్ని అంటే డిప్లొమా వాళ్ళకు కానీ వొకేషనల్ వాళ్ళు కానీ వేరే స్టేట్ బోర్డు వాళ్ళకు కానీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం వల్ల, వాళ్ళ మార్కులు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల కొన్ని కేసెస్లో ర్యాంక్ అనేది ఇష్యూ చేయలేదు. ఆ ర్యాంకుకు సంబంధించి కూడా మనకు ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే రేపు సాయంత్రం కానీ మనకు ర్యాంకు అనేది ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 10+2కు సంబంధించి మీకు క్వాలిఫైడ్ మార్క్స్ కనుక ఉంటే మీ అందరికీ కూడా ర్యాంకులు అనేది ఇష్యూ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోండి, ఇవాళ చెక్ చేసుకోండి, రేపు చెక్ చేసుకోండి, ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇక ఎంసెట్లో నో ర్యాంకు, ఎంసెట్లో చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న నేను ఎంసెట్లో డిస్క్వాలిఫై అయ్యాను, నాకు 39 మార్క్స్ వచ్చాయి, 38 మార్క్స్ వచ్చాయని చెప్పేసి. మీ కొంతమంది మనకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లో నాకు 46 వచ్చినాయి, ఇక్కడ 36. మీ దగ్గర రెస్పాన్స్ షీట్ కనుక ఉంటే ఆ రెస్పాన్స్ షీట్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఎవిడెన్స్, అంటే రెస్పాన్స్ షీట్లో 46 వచ్చాయి, ఇక్కడ 10 మరీ 10 మార్క్స్ డిఫరెన్స్ ఇస్తారా. నార్మలైజేషన్లో మినిమం మనకు ఒక 3-4 మార్క్స్ ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. అలాంటి కేసెస్లో అయితే ఏం చేయాలి, మరీ 10-20 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉండదు. కొంతమంది అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు, నాకు 20 మార్క్స్ డిఫరెన్స్ ఉందన్నా, నాకు 10 మార్క్స్ డిఫరెన్స్ వస్తున్నాయని చెప్పేసి. మీ దగ్గర వాటికి సంబంధించి ఎవిడెన్స్ కనుక ఉంటే, అంటే రెస్పాన్స్ షీటు మీ దగ్గర ఉండి ఆ రెస్పాన్స్ షీట్లో కౌంట్ చేసిన ప్రకారంగా మీకు 10 మార్క్స్ కంటే ఎక్కువ కనుక వేరియేషన్ ఉంటే మీరు డైరెక్ట్గా టీఎస్ఎంసెట్ ఆఫీస్కి వెళ్ళేసి అబ్జెక్షన్ చేయొచ్చు. బట్ 4-5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఏం చేయాలి, ఎందుకంటే నార్మలైజేషన్ మెథడ్లో దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ మెథడ్ ఏ విధంగా జరుగుతుంది, వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఆ విధంగా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో నార్మలైజేషన్లో ఇక్కడ కొన్ని మార్కులు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ఒక 4-5 మార్క్స్ వస్తే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఇదైతే ఇన్షూర్ చేసుకోండి. ఇక కొంతమంది నో డీటెయిల్స్, అంటే మన ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మనకు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఏదైతే ఉందో ఈ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు అన్న మాకు
అక్కడ డీటెయిల్స్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మాకు డీటెయిల్స్ రావట్లేదని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాటికి సంబంధించి మనం లాగిన్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఎంసెట్, ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ నో అని చెప్పేసి దీనిపైన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసేటప్పుడు ఇక్కడ ఏ డీటెయిల్స్ అన్న ఉండని, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ డీటెయిల్స్ అన్న ఉండని, మీరు సంబంధం లేదు. మీరు అయితే ఫస్ట్ పేమెంట్ చేసేసేయండి. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, కౌన్సిలింగ్ సెంటర్లో అప్డేట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉంది, అప్డేట్ చేసుకోవచ్చు. మైనారిటీ స్టేటస్ నో ఉంది, ఒకవేళ మీ దగ్గర మైనారిటీ రిలేటెడ్ ఎవిడెన్స్ కనుక ఉంటే ఎవిడెన్స్ సబ్మిట్ చేసి మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు. అదేవిధంగా మార్క్స్ ఏదైనా సరే మీ దగ్గర ఎవిడెన్స్ కనుక ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఎవిడెన్స్ కనుక ఉంటే, వాటికి రిలవెంట్ సర్టిఫికేట్స్ కనుక ఉంటే అవన్నీ కూడా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అయ్యో ఇక్కడ లాగిన్ చేయగానే నాకు రియంబర్స్మెంట్ నో వచ్చిందని చెప్పేసి టెన్షన్ పడకండి ఫస్ట్. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నాట్ అవైలబుల్ వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నాట్ అవైలబుల్ వచ్చినా రాకపోయినా మీరు ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చాలామందికి నాట్ అవైలబుల్ అని వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా పాత సర్టిఫికేట్స్ కాబట్టి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్కు సంబంధించే మనకు జనవరి 2020 అన్నారు, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా పర్లేదు. 2016 తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఇయర్దైనా, 16 అయినా, 17 అయినా, 18 అయినా, 19 అయినా, 20 అయినా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్తో ఇబ్బంది ఏం లేదు. ఓసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి అవసరం లేదు. అదేవిధంగా ఇంకా వేరే అంటే ఓన్లీ మీకు ఎస్సీ ఎస్టీ ఒకవేళ ఆ రిలవెంట్ గ్రూప్కి చెందినట్లయితే వాళ్ళకి అవసరం వస్తుంది, కానీ రిమైనింగ్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధం లేదు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇట్లయితే మ్యాండేటరీగా మనకు జీవోలోనే నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. జనవరి 2020 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 2020 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేసినా కూడా ఇక్కడ రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక్కడ డీటెయిల్స్ వచ్చినా రాకపోయినా మీ ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేసేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్డేషన్ అయితే కంపల్సరీగా మనం కౌన్సిలింగ్ సెంటర్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏంటి, దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు ఏంటిది, స్లాట్ బుకింగ్ ఏంటిది, అక్కడ ఎస్ ఉంటే ఏం చేయాలి, నో ఉంటే ఏం చేయాలి, అదేవిధంగా క్వాలిఫైడ్ ఎవరు ఉన్నారు, నాట్ క్వాలిఫైడ్ ఎవరు, ఎవరికి ర్యాంక్ వచ్చింది, ఎవరికి ర్యాంక్ రాలేదు, రిజల్ట్ టైంలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటిది, జాయినింగ్ రిపోర్ట్ ఏంటిది, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. ప్రతి వీడియో మీ దాకా రీచ్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా చాలామంది నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. టాప్ కాలేజీలకు సంబంధించి ఒక వెబ్సైట్ అడ్రస్ మీకు ఇస్తాను, చాలా జెన్యున్ వెబ్సైట్, నేను కూడా చెక్ చేశాను. edu.zo3.in ఈ లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీకు టాప్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, దానికి ఎన్ఎంబి అక్రిడేషన్ ఉందా, నాక్ ఉందా లేదా, ఇలా ప్రతి డీటెయిల్స్ దీంట్లో చాలా లింక్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అంటే ఆ విధంగా సెర్చ్ చేయొచ్చు. సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ కాలేజ్ ఏది, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఫస్ట్ కాలేజ్ ఏది, సెకండ్ కాలేజ్ ఏది, టాప్ కాలేజ్ ఏది, టాప్ 20 ఇవి, టాప్ 30 ఇవి, దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి ఈ వెబ్సైట్ మీరు ఫాలో అయితే కనుక మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. దీంట్లో అంటే చాలా ప్రైవేట్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో కొంతవరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో అయితే మనకు 99% టోటల్గా చాలామంది స్టూడెంట్స్ కలిసేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మీలాంటి సీనియర్ స్టూడెంట్స్ కొంతమంది డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వెబ్సైట్ని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి ర్యాంక్కి ఏ కాలేజ్ సీట్ వస్తుందో చెక్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా మీకు వచ్చే ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి దానిపైన ఆల్రెడీ వీడియో చేస్తాను. ఈవీ లింక్ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది ప్రాసెసింగ్ ఫీజుకు సంబంధించి రిసిప్ట్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్లాట్ బుకింగ్, ఈ రిసిప్ట్ దేంట్లో వస్తుందంటే కేవలం మనకు డెస్క్టాప్ సిస్టమ్లో అంటే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ సిస్టమ్లోనే మనకు స్లాట్ బుకింగ్ సంబంధించిన రిసిప్ట్ అనేది మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ప్రింట్ తీసుకున్నా తీసుకోకపోయినా నష్టం ఏం లేదు. జస్ట్ మెసేజ్ అయితే వచ్చింది కదా, మెసేజ్ చూపించింది కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఈ స్లాట్ బుకింగ్ సంబంధించిన రిసిప్ట్ గురించి టెన్షన్ పడకండి. సో ఇది మనకు మేజర్గా వచ్చినటువంటి కామెంట్స్. సో మీ కామెంట్స్ అయితే ఇవ్వండి, కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకపోయినా సరే ఆ కామెంట్స్ అన్ని చదివి మేజర్గా ఏవైతే కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్స్ బేస్ చేసుకొని వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా నేను చేసే ప్రతి వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎక్కడైనా డౌట్ వస్తే టీఎస్ఎంసెట్ జైపాల్ లాండే లేదంటే జైపాల్ లాండే టీఎస్ఎంసెట్ ఫీ రియంబర్స్మెంట్. సో ఇది ఒక డౌట్ వచ్చింది అనుకో, జస్ట్ జైపాల్ లాండే టీఎస్ఎంసెట్ ఫీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. లేదు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ మీద డౌట్ ఉంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి జైపాల్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్, జైపాల్ అంటే ఫస్ట్ ఫేజ్, జైపాల్ అంటే సెకండ్ ఫేజ్, జైపాల్ అంటే టీఎస్ఎంసెట్, జైపాల్ అంటే అగ్రికల్చర్ సంబంధించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో మనకు బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ గురించి అడుగుతాను. ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా చేసి
చేశాను. జస్ట్ జైపాల్ అంటే EAMCET అని చెప్పేసి సెర్చ్ చేయండి. లేదు అంటే ఇక్కడ ఏదైతే మీకు నేమ్ కనిపిస్తుందో ఈ నేమ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో వీడియోస్ అని చెప్పేసి ఉంటే వీడియోస్ క్లిక్ చేయండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసినా లేకపోతే వీడియోస్ క్లిక్ చేసినా దీంట్లో రిలవెంట్ TS EAMCET 2020కి సంబంధించిన వీడియోస్, ఏపీకి సంబంధించిన వీడియోస్, ఐసెట్కి సంబంధించిన వీడియోస్, ఈపాస్కి సంబంధించిన వీడియోస్, ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా అది స్కాలర్షిప్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, ఏదైనా కూడా మ్యాక్సిమం వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత స్టిల్ ఇంకా డౌట్ ఉంటే ఆ కొత్త డౌట్ కనుక ఉంటే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. ఆల్రెడీ దానిపైన మీకు ఏదైతే అక్కడ కమెంట్ ఉందో కమెంట్కి రిలవెంట్గా వీడియో నేను చేసినట్లయితే కొన్ని కేసెస్లో నేను రిప్లై ఇవ్వట్లేదు. సో అందరికీ రిప్లై ఇవ్వడం కష్టం. సో దయచేసి నేను కూడా మిగతా ఫ్రెండ్స్ కూడా అడిగేది ఏంటంటే మీరు కూడా వీడియోస్ చూడండి. వీడియో చూసి ఎవరైనా కమెంట్ అడిగితే వాళ్ళకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. ఎంత అడ్మిషన్ టైంలో అసలే కరోనా టైంలో కొంతమంది కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీరు ఇచ్చే చిన్న కమెంట్ వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. దయచేసి మిగతా వాళ్ళకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇచ్చే టైంలో మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయండి. సో తెలియకుండా ఆన్సర్ అయితే చేయకండి. సో ఎవరికైనా ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ లేదంటే ఈసెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా రిప్లై చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన పాత వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే నేను ఇక మీద చేసే వీడియోస్ ఏవైనా సరే మీ దాకా రీచ్ అవుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకుండా. ఒక ఫ్రెండ్స్, జై హింద్. Sri Chaitanya Educational Institutions, established in 1997, the largest educational group in Telangana. Microsoft Corporation recognized as Technology Learning Center. Well-equipped 120 plus labs, 50 plus approved courses, and 500 plus faculties. Genuine placements in MNC and branded companies. EAMCET code CHTN. BTech, Civil, Mechanical, EEE, CSC, ECE, MBA, MCA.